ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. తనను వెంటాడి వేధించడమే కాకుండా హత్య కేసు పెట్టి అరెస్టు చేసిన అప్పటి మచిలీపట్నం ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఓ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడంపై మండిపడుతున్నారు. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రికి పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వెంటాడి వేధించిన అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పొందిన వారి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న వ్యవహారాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటోంది. ఆ అధికారిని ఆహ్వానించిన వారందరినీ పిలిపించే వివరణ తీసుకుని అవసరమైతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. అసలేం జరిగిందంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించారు. వీరి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్రను పిలిచారు. అయితే అక్కడకు గతంలో తనను వెంటాడి వేధించిన కృష్ణ ఎస్పీగా పనిచేసిన రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించారని తెలుసుకున్న మంత్రి ఆ కార్యక్రమానికి రాకుండా ఆగిపోయారు. అయితే సభ వద్ద జరిగిన పరిణామాలను తెలుసుకుని మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రవీంద్రనాథ్ బాబు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నారు. అప్పట్లో ఒక హత్య కేసులో కొల్లు రవీంద్రకు సంబంధం లేకపోయినప్పటికీ రాజకీయ కక్షతో అప్పటి అధికార వైసీపీ ఆదేశాలతో కొల్లు రవీంద్రను నిందితుడిగా చేర్చారు. దీంతో కొల్లు రవీంద్రను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ఈ కేసులో కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం వెనక అప్పటి కృష్ణా ఎస్పీగా పనిచేసిన రవీంద్రనాథ్ బాబు ఓవర్ యాక్షన్ ఉందని అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. అయితే నాయి బ్రాహ్మణ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ సభకు రవీంద్రనాథ్ బాబును అతిథిగా పిలవటంపై కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు. దీంట్లో వేరే ఆలోచన లేదు. కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమం పార్టీ కాదు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతోంది. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇలాంటివి జరిగిన సందర్భంలో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను భావిస్తాను. తనను వెంటాడి వేధించిన అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబును నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్లు అతిథిగా పిలవటంపై టీడీపీ హైకమాండ్ కు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లను పిలిపించి వివరణ తీసుకోవాలని టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలిపింది. చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.